భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 8/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష విధియ శనివారం విధియ సాయంత్రం 4:26 ఆర్ద్ర నక్షత్రం రాత్రి 8:40 శేషవర్జ్యం ఉదయం 6:31 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 5:28 నుండి 7:12 వరకు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:29 అమృత గడియలు ఉదయం 10:33 నుండి 12:10 వరకు అమృత గడియలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:45 8:30 వరకు మధ్యాహ్నం 3:20 నుండి 4 గంటల వరకు కూడా శుభకాలం గండయోగం ఉంది రాత్రి 7:43 మంచిది కాదు కౌలవం సాయంత్రం 4:26 తైతుల కరణం తెల్లవారుజాము 4:24 మృగశిర కార్తె ప్రారంభం చంద్రదర్శనం ఈరోజు మృగశిర కార్తె ప్రారంభం అవుతోంది వాతావరణం చల్లబడి ఎండలు తగ్గి వర్షాలు కురిసే సూచనలన్నీ కూడా మనకి మృగశిర కార్తె ప్రారంభం నుంచే భూమండలం అంతా చల్లబడి కొంచెం వర్షాలు పడే అవకాశం ఉందన్నమాట విధియా శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది ధనసు మకర కుంభ మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం స్థాను ఓం స్థానవే నమః అనేటువంటి నామార్థం తీసుకుందాం స్థిరముగా నుండువాడు శబ్దార్థం స్థాను కదలకుండా ఉండేటువంటి స్థిరంగా ఉండేటువంటి వాడు నిత్య సర్వగతాస్థాను రచలోయం సనాతన అని భగవద్గీతలో చెప్పినట్లుగా పరబ్రహ్మ నిత్యమైన సర్వవ్యాప్తకమై అచంచలమై సనాతనమై ఉన్నందున ఉన్నాడని చెప్పబడుతుంది అది ఏ సర్వమునకు ఆధారుడగుడి చేత స్థాను ఆ దివ్యనామాన్ని పరబ్రహ్మ స్వరూపంగా స్వామిని ఆ విధంగా స్తుతించారు ఇంకా మన వాళ్ళు ఈ యొక్క నిరుక్తంలో ఏం చెప్తున్నారంటే స్థానువు అనేటువంటి దానికి సంశయాం శివం సర్వం విశ్రాణ్యపి శివం బాహు స్వయం న విశ్రామృతీయ నా స్థాను ప్రకీర్తిత తన భక్తుల కనిష్టములన్నీ అంటే కష్టాలన్నీ కూడా బాపి సకల అభీష్టాలన్నీ కూడా నొసంగేటువంటి వాడు తానొక్కంతయు కూడా విశ్రమించనేటువంటి వాడు స్థాను స్ట్రాంగ్గా నిలబడేటువంటి వాడు మన గురించి స్వామి అదే ఆ నామ యొక్క అంతరార్థంగా చెప్పారు ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం